హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నా వెడ్డింగ్ సిరీస్లో ఇది పార్ట్ 2. మీకే తెలిసిపోతుంది కొద్దిసేపు అయిన తర్వాత. నేనైతే మా ఇంటికి వెళ్తున్నాను అనమాట ట్రైన్లో. సో ఇంకా స్టార్ట్ అయిపోయింది అనేసి జర్నీ నడుస్తూ ఉన్నది. ఫైనల్లీ రీచ్డ్ వరంగల్. మాది వరంగల్ ప్రాపర్. రీచ్ అయ్యాను. మా అమ్మ వచ్చిందండి తీసుకెళ్ళడానికి. పాపం ఇక్కడ ఉన్నా కూడా అమ్మనే వస్తుంది, ఎక్కువ శాతం అమ్మ, లేదంటే డాడీ, తమ్ముడు. ఈసారి అయితే అమ్మ వచ్చింది. మా అమ్మ తనే మా అమ్మ చాలా అండర్స్టాండింగ్ అండ్ చాలా హెల్పింగ్ నేచర్. మా అమ్మకి వస్తే నేను స్టైల్ నన్ను కూడా చూపించని కెమెరా ఇస్తే ఇట్లా తీసింది అనమాట. మమ్మీస్ అందరు అంతే కదా, చాలా అట్లనే ఉంటారు. సో ఫైనల్ అయితే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత మా అమ్మ అవన్నీ మేము ఏంటి వ్లాగ్ అని అంటే వెడ్డింగ్ షాపింగ్ అనమాట. ఈ షాపింగ్ చేసినాం కదా, మేము హైదరాబాద్లో చేసినాం షాపింగ్ వరమహాలక్ష్మిలో. ఇక్కడ అందరు అమ్మాయిలు ఇట్లనే ఉంటారు కదా, అంటే ఒకటికి 10 సార్లు క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటారు అనమాట. క్రాస్ చెక్ చేసుకుంటుంది మా అమ్మ కూడా. ఇక్కడ వాళ్ళు ఇచ్చింది అదేనా, మనం సెలెక్ట్ చేసుకుందేనా కాదా, కలర్ మ్యాచ్ అవుతుందా లేదా అనేసి అన్నీ చూసుకుంటా ఉందన్నమాట. ఇక్కడ చాలా మా అమ్మ ఎట్లా అంటే చాలా పర్టికులర్ అబౌట్ ఎవ్రీథింగ్. అంటే అన్ని బ్రాండెడ్ లైక్ అలాగే యూజ్ చేస్తుంది. ఇంకా ఏం చేస్తుందంటే మా అమ్మ, అసలు ఎక్కడ తీసుకున్నామమ్మా మనం శారీస్, గుర్తుందా నీకు అని అంటే నవ్వి గుర్తులేదురా అనేసి అన్నది. ఎందుకు అడిగిన అంటే మా అమ్మకి పేర్లు మర్చిపోవడం అలవాటు అనమాట. పేర్లు మర్చిపోతుంది, ఒకరి నేమ్తో ఇంకొకరిని పిలుస్తుంది. సరిత అంటే కవిత అంటది, బోసు అంటే బూసు అని పిలుస్తుంది. అంటే మర్చిపోవడం ఆమె హాబీ అనమాట. పాప అన్నీ మర్చిపోతూ ఉంటుంది. అందుకోసమే కావాలని అడిగి ఆట పట్టిస్తూ ఉంటాం అనమాట మా అమ్మని. ఇంతకీ మేము చేసింది వరమహాలక్ష్మిలో చెప్పాను కదా. క్వాలిటీ అయితే చాలా బాగుంది. మేము తీసుకున్న శారీస్ అన్నీ కాంచీపురం శారీసే. తర్వాత వచ్చేసి మా అమ్మ ఇక్కడ మా డిస్కషన్ ఏంటి అంటే అక్కయ్య పెళ్ళప్పటికి నా పెళ్ళప్పటికి డిఫరెన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాం అనమాట. అంటే అప్పుడు ఎంత ఖర్చు వచ్చింది పెళ్లి బట్టలకి, ఇప్పుడు ఎంత ఖర్చు వచ్చింది అని. దేర్ ఈజ్ అ బిగ్ డిఫరెన్స్. ఎందుకంటే 6 years అయింది కదా మేము మా అక్కయ్య పెళ్ళి చేసి. సో అందుకోసమని రేట్ డిఫరెన్స్ కూడా ఉంది. మాకైతే అంటే రేట్ పెట్టినామనే బాధ అయితే లేదు, ఎందుకంటే మంచి క్వాలిటీ ఉన్న శారీస్ అయితే తీసుకున్నాం మేము. సో వీఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద శారీస్ అండ్ షాపింగ్. మేము ఒకటే షాప్కి వెళ్ళాము, ఆ షాప్లోనే మొత్తం తీసుకున్నాము. నార్మల్గా 5 అట్లా తీసుకుంటారు కదా, కానీ మా అమ్మ నాకు ఏకంగా 15 శారీస్ తీసుకున్నాను అనమాట. ఎంత మంచిదని మా అమ్మ. అసలు అందరికీ ఉండాలి ఇట్లాంటి మమ్మీ అని కోరుకుంటా. తర్వాత చెప్తా ఉంది ఈ శారీస్ అన్నీ చూసుకుంటూ, ఏమనంటే రేట్ని బట్టే చీర క్వాలిటీ ఉంటుంది కదా బిడ్డ అనేసి. ఒకటికి 10 సార్లు చెక్ చేసుకుంటూ మంచిగా చేస్తుంది. మంచిగా ఉన్నాయి శారీలన్నీ. పింకీ మంచిగా వచ్చింది నీకైతే. అక్కప్పుడు అంత హెవీ షాపింగ్ చేయలే కానీ నీ అప్పుడు బాగా చేస్తున్నాం, ఎంత బాగుంది చూడని చెప్పి. నేను ఏ సెరమనీకి ఏ శారీ కట్టుకున్నాను గెస్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా నన్ను మిస్ అవుతున్నా అనేసి ఒక సంతోషంతో ఉంది, బాధతో కూడా ఉంది మా అమ్మ. అయ్యో వెళ్ళిపోతుంది పింకోడు అనేసి అట్లా మాట్లాడుకుంటే చక్కని తల్లికి మంచిగా దొరికినాయి, అంటే మంచి శారీస్ దొరికినాయి అన్నట్టుగా మాట్లాడుతుంది అనమాట. ఇక్కడ అవన్నీ లైన్గా పెడతా ఉన్నది. చూసుకోమ్మ నేను వీడియో తీసుకుంటా అంటే తీసుకో అనేసి అన్నది. ఈ శారీ అక్కయ్య తీసుకున్న శారీ అనమాట. ఇది కూడా బాగుంది, చాలా బాగుంది శారీ. అక్కయ్య ఇది వేరే షాప్లో తీసుకుంది అనుకోండి.
ఇది కూడా బాగుంది అనేసి చెప్తా ఉందన్నమాట అమ్మ. బాగా వచ్చాయి శారీస్ అయితే. ఇంకా అంటే మా క్రిస్టియన్స్లో అయితే ఇలా తీసుకుంటాను అనమాట శారీస్. అంటే నేను ఫస్ట్ ఫ్రాక్ తీసుకుందాం అనుకున్నా, కానీ ఫ్రాక్ ఎందుకు ఒక్కటేసారి కదా వేసుకుంటాము, అదే శారీ తీసుకుంటే మల్టిపుల్ టైమ్స్ కట్టుకోవచ్చు కదా అని ఒక మధ్యతరగతి వ్యక్తిగా ఆలోచిస్తే నాకు అలా శారీలోకి వెళ్ళిపోయినా. మళ్ళీ తర్వాత నా ఫ్రెండ్స్ అందరు కోపం చేసేవి, ఎందుకు తీసుకున్నవి, శారీ ఫ్రాక్ తీసుకుంటే మంచిగా ఉండేది కదా అనేసి అన్నారు. కాకపోతే ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ శారీ ఆల్సో. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ శారీస్ అని చెప్పొచ్చు. ఇది కూడా చాలా చాలా బాగుంది శారీస్. తర్వాత నేను మగ్గం వేయించుకోను అంటే వేయించుకో అనేసి అన్నారు. ఇంకా తప్పలేదు వాటికి మగ్గము. నేను చాలా కుట్టించుకుందాం సింపుల్గా, ఎంత సింపుల్ ఉందాం అనుకుంటే అంత. మా అమ్మకి ఇష్టం అన్నమాట మంచిగా ఉండాలి నా పిల్లలు అనేసి అట్లా చేస్తుంది అన్నమాట. అంటే ఇట్లాంటి మేమైతే లక్కీ అని చెప్పుకోవచ్చు. దేవుడు బ్లెస్ చేశాడని చెప్పొచ్చు. ఇట్లాంటి తల్లిదండ్రులు ఉండడం ఆశీర్వాదకరం కూడా. పాపం మేము ఎంత అరిచినా కూడా మా అమ్మకి ఎంత ఓపిక అంటే అంత ఓపిక ఉంటుంది. మా అమ్మ గురించి పర్టికులర్గా చెప్పాలి, చాలా మంచి ప్రేయర్ఫుల్ అనమాట మా అమ్మ, చాలా కూడా అండర్స్టాండింగ్. ఇంకా అన్నీ గుర్తు తెచ్చుకుంటాను అనమాట. అవి 4 చీరలు అక్కడ మిషన్ దగ్గర ఇచ్చిన, ఆల్రెడీ నేను కొన్నా, నీకు టైలర్కి ఇచ్చిన, అక్కడ ఉన్నాయి అనేసి చెప్తా ఉందన్నమాట అమ్మ. తర్వాత నేను అక్కడ షాపింగ్ మాల్లో కొన్ని ట్రై చేశాను అనమాట శారీస్. అవి కూడా చూపిస్తాను. అది ఏ కలర్ నాకు సూట్ అయింది, ఏ శారీ నాకు సూట్ అయింది, మీకు ఏది నచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవన్నీ కూడా శారీస్, పర్టికులర్గా పెళ్ళికి తీసుకున్న శారీస్ ఇవి. ఇంకా మిగిలిన శారీస్ అన్నీ ఇంకా చూపించలేదు నేను. ఇవైతే మెయిన్ పెళ్ళి అండ్ రిసెప్షన్. ఇక్కడ నేను ట్రై చేసే లెహంగా కూడా ఒకసారి చూసాను, కానీ నాకు అంత మెరుపులు ఉంటే నచ్చదు అనమాట, సో తీసుకోలేదు. ఇది ఒకటి. ఇది అనదర్ శారీ. ఏది సూట్ అయింది, ఏది మ్యాచ్ అయింది, నాకు మంచిగా ఉంది అనేసి చెప్పండి నాకు కూడా. నాకు ఇదైతే చాలా చాలా నచ్చింది, సింపుల్గా ఎలిగెంట్గా ఉంది. ఇది ఇంకొక శారీ. మేము అయిపోయిన తర్వాత గుర్తుండాలని ఒక పిక్ కూడా తీసుకున్నాం. తను మా అక్కయ్య మా అమ్మ ఇద్దరు. తర్వాత ఆ రోజు బాగా ట్రాఫిక్ ఉందన్నమాట. నేను బిజీ ఇన్ క్యాబ్ బుకింగ్, ర్యాండమ్ క్లిక్స్ తీసింది అక్కయ్య. సో మనం నార్మల్గా ఉంటే ఇట్లా ఉంటుంది అనమాట మన ఫేస్. సో డ్యూరింగ్ షాపింగ్ తను నాకు తెలియకుండా తీసేసింది. తర్వాత బిల్డింగ్ సెక్షన్కి వచ్చేసరికి అలా ఉంది మా ఫేస్లు. ఈ షాపింగ్తో పాటు నేను కూడా మా పేరెంట్స్కి, నా ఫ్యామిలీకి తీసుకున్నాను అనమాట షాపింగ్. నేను షాపింగ్ మా అమ్మకి అక్కయ్యకి తీసుకునేటప్పుడు మర్చిపోయా వీడియో తీసుకోవడం. తర్వాత ఇక్కడ తమ్ముడికి తీసుకునేటప్పుడు ఇక్కడికి వచ్చామన్నమాట. బ్లూ బర్డ్లో తీసుకున్నాము. తను ఎవరంటే పీటర్ అన్న, మా మర్ది గారు, నా హస్బెండ్ వాళ్ళ బ్రదర్. అక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత అన్న మాకు దగ్గర అనమాట, అంటే దగ్గరలో వాళ్ళ కంపెనీ. సో ఆఫీస్ అయిపోగానే వచ్చేసారు. ఫుల్ వర్షంలోనే వచ్చింది పాపం. తర్వాత ఇక్కడ మా అమ్మ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు చార్జర్ మర్చిపోతే వచ్చామన్నమాట చార్జర్ తీసుకోవడానికి. ఇక్కడ ప్రస్తుతానికైతే బిల్డింగ్ నడుస్తుంది. ఇవే నేను తీసుకున్నవి తమ్ముడికి. అండ్ వాళ్ళిద్దరు కూడా, అన్న కూడా వాళ్ళ బ్రదర్కి తనకి షర్ట్స్ తీసుకున్నాడు అనమాట, డ్రెస్సెస్ తీసుకున్నాడు, షాపింగ్ చేశాడు. నాకైతే ఈ కలెక్షన్ బాగా నచ్చింది. బ్లూ బర్డ్లో బడ్జెట్ ఫ్రీ అండ్ మంచిగా వచ్చింది, క్వాలిటీ కూడా బాగుంది. చార్జర్ తీసుకున్నాక వర్షంలోనే మళ్ళీ బ్యాక్ టు హోమ్. ఈ వీడియో అయితే ఇంతే. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్. బాయ్.